అబౌట్ ఈ కాలంలో ఎక్కువ కాంపిటీషన్ అనేది చూస్తున్నాము అని అడిగినట్లుగా ఉన్నారు. నేను ఎస్ మ్యామ్. ఒకవేళ సరిగ్గా అర్థం చేసుకోకపోతే నన్ను కరెక్ట్ చేయండి. మీరు చాట్ బాక్స్ లో కూడా పెట్టొచ్చు, నో ప్రాబ్లం. సో చాలా మంది కపుల్స్ ఇప్పుడు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు కదా, నేనే ఎందుకు ఇది చేయాలి, నేను ఎందుకు అది చేయాలి, ఇలాంటి కాంపిటీషన్స్, ఇలాంటి మాటలు, ఇలాంటి భేదభావాల వల్ల ఎక్కువ విడిపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. దీని గురించి ఏమంటారు అనేసి అడిగారు. సో వెరీ గుడ్ మేడం, కరెక్ట్ ప్రశ్న అడిగారు. నిజమే. ఇప్పుడు అలా అనుకోవడంలో కూడా తప్పు లేదు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఆ లేడీస్ అంతా కూడా ఇంట్లో పనులు చూసుకోవాలి, జెంట్స్ ఏమో బయట పనులు చూసుకోవాలి, ఇలాగా ఒక కేటగరైజ్డ్ గా ఉంది. అది రూల్స్ పెట్టారా లేకపోతే సహజంగా జరిగిందా అనేది తర్వాత తర్వాత మర్చిపోయారు. అదొక రూల్ లాగా ఫామ్ అయిపోయింది. యాక్చువల్గా సహజంగా చూసుకుంటే ఆ, ఆడవాళ్ళలో ఆ నర్చరెన్స్, ప్రేమతత్వము, ఆ తర్వాత అందరినీ కలుపుకోవడము, ఒక కమ్యూనిటీగా అందరితోనూ కలిసి కబుర్లు చెప్తూ కలిసిమెలిసి ఉండటము, ఇలాంటి గుణాలు ఆడవాళ్ళలో సహజంగా ఉంటాయన్నమాట. అందుకని దే ఆర్ గుడ్ హౌస్ మేకర్స్. అంటే ఎక్కువ ఇల్లు చూసుకోవడము, ఇంట్లో చిన్న చిన్న విషయాలు ఉంటాయి చూడండి. లైక్ ఈ పూట ఏం వండాలి, మనకది చిన్న విషయమే వినడానికి, కానీ ఎంత ఆలోచించాలంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ టేస్ట్లు ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళకి ఏం పడుతుంది, ఏమి వంటికి పడదు, ఇవన్నీ ఆలోచించుకుని వాళ్ళు ప్లాన్ చేయడము, అలాగే ఇల్లంతా సర్దుకోవడము, సమకూర్చుకోవడము, వస్తువులన్నీ ఎంత బడ్జెట్లో ఉండాలి మనం అనేది చూసుకోవడము, ఎంత సేవ్ చేయాలి, ఎంతో ఆలోచిస్తారండి హౌస్ మేకర్స్. ఇవన్నీ చేయగలగడం అనేది ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యం అన్నమాట. అందుకని సహజంగా జరిగింది. ఈ కేటగరైజేషన్ అనేది ఒకప్పుడు సహజంగా జరిగింది. ఆడవాళ్ళు ఇల్లు అంతా చూసుకోవడము, చక్కబెట్టుకోవడము అదంతా. అండ్ జెంట్స్ కి న్యాచురల్ గానే బయటికి వెళ్ళి కొంచెం వాళ్ళ ఫిజిక్ అంతా కూడా ఆ, ఎక్కువ ఆ, దృఢంగా ఉండి ఆ, బయట పనులు బాగా చేయగలిగేటట్టుగా ఉంటారు కాబట్టి బయట పనులు చేయడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ ఆ టైంలో ఎప్పుడైతే ఈ సహజంగా ఈ కేటగరైజేషన్ జరిగిందో అదే టైంలో ఆ, కొంతమంది ప్రీస్ట్స్ అవ్వాలని, అంటే ఆ, గుళ్ళో పూజారులు లాగా లేకపోతే పూజలు చేయాలని, అలాగే కొంతమంది చెప్పులు కుట్టుకునే వాళ్ళు అవ్వాలని, అవన్నీ కూడా కేటగరైజేషన్ ఎవరో చేసింది కాదు. ఎవరి ఇష్ట ప్రకారం, ఎవరి టాలెంట్ ప్రకారం, ఎవరి కి ఎంత బుద్ధి వికసించింది అనే దాని ప్రకారం వాళ్ళే డిసైడ్ చేసుకుని అవన్నీ చేసేవారు. కానీ తర్వాత ఏమైందండి, అది కాస్ట్ సిస్టమ్ కింద మారిపోయింది. సో అలాగే అపార్థం చేసుకోవడం వల్ల ఇవి రూల్స్ కింద మారిపోయి ఆడవాళ్ళు ఇంతే చేయగలరు, ఇది తక్కువ పని, అది ఎక్కువ పని, మగవాళ్ళు చేసేది ఎక్కువ అనేది ఇంగ్రెయిన్ అయిపోవడం వల్ల ఆడవాళ్ళకి సహజంగానే ఒక సప్రెషన్ అనేది మొదలైంది. పేట్రియార్కీ అనేది మొదలైంది. మనందరికీ తెలిసిన విషయాలు, నేను చెప్పేది కొత్త ఏం కాదు. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ ఇంట్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్ మనం మెయిన్ పాయింట్కి వెళ్ళాలంటే, అందుకని ఇవన్నీ చెప్తున్నాను. సో ఆ, ఒక టైంలో ఏమైంది, సపరేషన్. ఒకప్పుడు యాక్చువల్గా ఆడవాళ్ళు చేసే ఇంట్లో పని, ఆ కమ్యూనిటీ బిల్డింగే ముఖ్యమైన పని అండి. ఇన్ఫ్యాక్ట్ ఎన్నో ట్రైబ్స్ లో ఇప్పుడు కూడా, కానీ కొన్ని ట్రైబ్స్ ఉన్నాయి మిగిలాయి, కానీ చాలా ట్రైబ్స్ పూర్వకాలంలో ఎలా ఉండేవంటే కమ్యూనిటీస్ ఆడవాళ్ళకి ఎక్కువ విలువ ఇచ్చేవారు. ఊరికి పెద్ద ఎవరు అంటే ఆడవాళ్ళు ఉండేవారు అనమాట. ఎందుకంటే ఊరిని కలిసి ఉంచాలి అని అంటే సరిగ్గా ఆలోచించి భావోద్వేగాల్ని అన్ని అర్థం చేసుకుంటూ సమంగా చూసుకుంటూ ఆ రకంగా డెసిషన్స్ తీసుకోవాలి. అలాంటి ఆ, శక్తి ఉండేది ఎక్కువగా ఆడవాళ్ళకి అన్నమాట. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు చూడండి, ఈ మధ్య చాలా మందికి తెలుస్తోంది ఈ విషయం. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కమ్యూనిటీ బిల్డ్ చేయాలి అని అంటే. ఆ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఆడవాళ్ళలో సహజంగా ఉంటుందన్నమాట. సో అందుకని వాళ్ళనే ఊరి పెద్దగా చేసేవారు, వాళ్ళకి ఎంతో విలువ ఇచ్చేవారు. ఆడవాళ్ళే నెక్స్ట్ జనరేషన్ తీసుకురాగలరు,
సో వాళ్ళకి దైవంతో సమానమైన శక్తి ఉంది వాళ్ళ లోపల, వాళ్ళ గర్భంలో అనేసి అంత గొప్పగా దేవతలాగా చూసుకునేవారు. సో ఇంట్లో పన, బయట పన అనే ఒక కాంపిటీషన్ ఫీలింగ్ లేకుండా ఎంతో ఆనందంగా, మనస్ఫూర్తిగా వాళ్ళు చేయగలిగిన పని వాళ్ళు చేసేవారు, వీళ్ళు చేయగలిగిన పని వీళ్ళు చేసేవారు. ఎందుకంటే గౌరవం ఉండేది, పరస్పర గౌరవము, రెస్పెక్ట్, వాల్యూ అనేది ఉండేది. కానీ యాజ్ ఐ సెడ్ ఇందాక నేను చెప్పినట్లు తర్వాత తర్వాత అర్థం మర్చిపోయారు. ఓ, మేము లేకపోతే వీళ్ళు ఏమి చేయలేరు, మేము వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, వీళ్ళు తక్కువ జీవులు, చాలా సెన్సిటివ్ పీపుల్, వీళ్ళంతట వీళ్ళు బతకలేరు, వీళ్ళకి మా ప్రొటెక్షన్ అవసరం అని తెలియకుండా కొంత కాలం తర్వాత కొంతమంది మగవాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ వచ్చి అలాగా పేట్రియార్కీ అనేది మొదలైపోయింది. తర్వాత డామినేషన్ ఎక్కువ అయిపోయింది. మరి ఎక్కడైనా సరే ప్రకృతిలో మీకు తెలిసిందే కదా, బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ బ్యాలెన్స్ తప్పింది, ఆడ మగ మధ్యలో బ్యాలెన్స్ తప్పింది, గౌరవం తగ్గిపోయింది. ఇలాగ మగవాళ్ళే గొప్ప అనేది ఈవెన్ ఆడవాళ్ళ మనసుల్లో కూడా అది నాటుకుపోయింది. ఎంతో మంది ఆడవాళ్ళు ఇప్పటికీ కూడా కొన్ని విలేజెస్ లో నేను వింటూ ఉంటాను. "ఆ, వాళ్ళు పాపం బయటికి వెళ్ళి వచ్చారు కదమ్మా, కొంచెం మంచినీళ్ళు ఇవ్వాలి, మనం చూసుకోవాలి, వంట చేసి పెట్టాలి, అది ఇది అని చెప్తూ ఉంటారు." అంటే ఇప్పుడు సిట్యుయేషన్ వేరు కదండి. ఇప్పుడు సిట్యుయేషన్ అంతా డిఫరెంట్. వాళ్ళు గొప్ప, మనం తక్కువ, మనం ఇవ్వాలి, మనం చెయ్యాలి అనేది ఇప్పుడు చెప్పలేం అలాగా. ఇప్పుడు ఏ ఇంట్లో అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ వర్క్ చేస్తున్నారు, బయటికి వెళ్ళా వర్క్ ఫ్రమ్ హోమా పక్కన పెట్టండి, ఇద్దరు వర్క్ చేస్తున్నారు, ఇద్దరు కూడా ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు ఒకరినొకరు చూసుకోవాలి, ఇద్దరు ఇంట్లో పనులు చేయాలి, ఇద్దరూ చేయడంలో తప్పేమీ లేదు. ఇన్ఫాక్ట్ ఈ మధ్య నాకు చాలా ఆనందంగా, గర్వంగా అనిపించే విషయం ఏంటంటే ఎంతో మంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి, అబ్బాయిలకి అమ్మాయిలకి ఈక్వల్ గా ఇంట్లో పనులన్నీ నేర్పిస్తున్నారు. అది జరగాలి. ఇప్పుడు సర్వైవల్ స్కిల్స్ అంటారు చూడండి కొన్ని కొన్ని. అంటే బ్రతకడానికి అవసరమైన మామూలు ఆ, విషయాలు. మరి భోజనం వండటం అనేది కూడా సర్వైవల్ స్కిల్, అవునా కదా? అది అన్నిటికన్నా ముఖ్యమైనది. మనం ఇంకా తిండి లేకుండా జీవించే అంత ఎదగలేదు కదా. తిండి కావాలి, ప్రతి మనిషికి కావాలి. మరి ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన విషయం వంట. వంట చేయటం ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. ఇది ఆడవాళ్లే చేయాలి. ఇల్లు చక్కబెట్టడం ఆడవాళ్లే చేయాలి. ఇలాంటివి ఇక మీదట ఇంకా తీసేయాలన్నమాట. ఎందుకంటే ఓపిక లేనప్పుడు ఎవరైనా చేయొచ్చు. ఇంట్లో ఒక మెస్ క్రియేట్ అయింది అనుకోండి, చెత్త పేరుకుంది, ఒకళ్ళ వల్లే క్రియేట్ అయిందా, ఇద్దరి వల్ల అయిందా? అది సహజంగా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దుమ్ము ధూళి అనేది వస్తుంది. కానీ ఇంట్లో ఉండే ప్రతి మనిషి దానికి బాధ్యులే. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే. పిల్లలకి కూడా మనం ఏంటంటే చిన్నప్పుడు నేర్పించము. అట్లీస్ట్ నేనైతే చిన్నప్పుడు ఎప్పుడూ అనుకునేదాన్ని, ఓ, ఇంట్లో పనులన్నీ నాకు సంబంధించిన కాదు, నేను స్కూల్కి వెళ్ళడము, చదువుకోవడము, రావడం, ఇదే నా పని అంతే. అదే నేను నేర్చుకున్నాను, నేను అదే చేశాను. కానీ పెద్దయ్యాక అది ఎలా మారిపోతుందండి? చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్ళాను, చదువుకున్నాను, వచ్చాను, కాలేజ్కి వెళ్ళాను, చదువుకుని వచ్చాను. మా హస్బెండ్ కూడా స్కూల్కి వెళ్ళారు, చదువుకున్నారు, వచ్చారు, కాలేజ్కి వెళ్ళారు, చదువుకున్నారు. ఇప్పుడు పెళ్ళి అయింది. సడన్ గా నాకు ఇంట్లో పనులు ఎలాగొచ్చేస్తాయి? తనకి రావు, నాకు రావు. అంతే కదా. మరి గొడవలు అవుతాయా అవ్వవా చెప్పండి మీరు? అవుతాయి కదా. అర్థం చేసుకోవాల్సింది ఎవరు అంటే ఇద్దరు అర్థం చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదంటే ఇద్దరు నేర్చుకోలేదు అంతే. సో ఇద్దరు కలిసి నేర్చుకుందాం అని అనుకోవాలి. మేము అలాగే నేర్చుకున్నాము. మేము ఇద్దరం కలిసే వంట నేర్చుకున్నాము. ఇద్దరం కలిసి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటాము. ఎన్నోసార్లు నాకు ఓపిక లేకపోతే తను ఒక్కరే చేస్తారు. నేను చేశాను అని నాక్ చేయరు. చేయడం ఎందుకు, మళ్ళీ తర్వాత నేనే అన్ని చెయ్యాలి అని నాక్ చేయడం ఎందుకు? అలా ఎవరూ చేయకూడదండి. ఇష్టమైన పనే చేయాలి. కష్టంగా ఉందనుకోండి, ఆ పని నిజంగా అక్కడ అవసరము, నాకు ఉపయోగపడుతుంది అని అర్థం చేసుకున్నప్పుడు ఆ కష్టం పోతుంది. అవును కదా. ఇల్లు నీట్గా ఉంటే నాకే బాగుంటుంది కదా అని ఇద్దరు అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ కాంపిటీషన్. ఎవరైనా ఎందుకు గొడవ పడతారు అని అంటే, నాకు కూడా విలువ ఇవ్వు,
నన్ను కూడా ప్రేమించు, నన్ను కూడా రెస్పెక్ట్ ఇవ్వు, నాకు కూడా రెస్పెక్ట్ ఇవ్వు, నాకు కూడా గౌరవం ఇవ్వు అని ఒకరికొకరు అడుగుతున్నారనమాట. ఈ గొడవకి వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి అని అంటే, ఇద్దరు ఒకరినొకరు ఆ గౌరవము, విలువ, ఫ్రీడమ్, ఈక్వాలిటీ అనేది కోరుకుంటున్నారు ఆ బాంధవ్యంలో. అది సరైన పదాల్లో మనం పెట్టలేక, మన భావనలు మనకే అర్థం కాక, మనం ఏదో ఒకటి అనేస్తాం అనమాట. నిజంగా కూర్చుని ఆలోచించమని చెప్పండి. ఎవరైతే గొడవ పడుతున్నారో వారిని. మేము గొడవ పడలేదని నేను అన్ను. మేము గొడవ పడ్డాం. ఇలాంటి విషయాలకు కూడా ఒకప్పుడు. తర్వాత కూర్చుని ఇద్దరం ఆలోచించాము. ఇద్దరం ఇదే మాట్లాడుకున్నాం. అవును కదా! ఇద్దరము స్కూల్కి వెళ్ళాము, కాలేజ్కి వెళ్ళాము, ఇవన్నీ చేసాం. కానీ ఇంట్లో పనులు ఇద్దరము చేయలేదు ఇప్పుడు. ఎలా వస్తాయి ఇప్పుడు సడన్ గా? ఒకళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో ఇంకొకళ్ళకి అంతే కష్టంగా ఉంటుంది. రైట్. సో నెమ్మది నెమ్మదిగా ఇద్దరు కలిసి నేర్చుకోవడం అన్నమాట. అండ్ డెఫినెట్లీ ఎక్కువ మనకి ఉంటుంది. యాజ్ అ ఉమెన్ మనకి ఇంకొంచెం నీట్గా ఉంటే బాగుండు అది ఇది అని వాళ్ళకన్నా ఉంటుంది. మనకు ఉన్నప్పుడు మనకి నచ్చినట్లుగా మనం చేసుకోవచ్చు. వాళ్ళకి ఏదైతే చేయగలరో అది వాళ్ళు చేసి పెడతారు. ఇప్పుడు బయటకు వెళ్ళి తెచ్చి పెట్టాలి ఏదైనా, వాళ్ళకి అది ఈజీగా ఉందనుకోండి, పోనీ వాళ్ళు అది తెచ్చి పెడతారు. సో ఎప్పుడైతే ఆ గౌరవము, ఆ విలువ అనేది ఉంటుందోనండి, నువ్వు ఇది చేసే అని అంటే ఎవరు ఫీల్ అవ్వరు. నేను ఒకప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. ఇంట్లో ఏదైనా పని నాకు చెప్తే ఆ, ఇది కొంచెం నువ్వు సర్దేసేవా అని అంటే, ఎంత మంచిగా పొలైట్గా అడిగినా నేను చాలా ఫీల్ అయిపోయి అఫెండ్ అయిపోయేదాన్ని. నేనే ఎందుకు చేయాలి అని అనేదాన్ని. నేను కూడా గొడవ పడిన వైఫ్లో ఒకదాన్నండి, నేను ఒప్పుకుంటున్నా. అయితే లక్కీగా మా హస్బెండ్ చాలా పేషెంట్గా ఉండేవారు. ఓకే ఓకే, నీకు నచ్చకపోతే ఏం పర్వాలేదులే అని చెప్పేవారు. నేనే మళ్ళీ ఇంట్రోస్పెక్ట్ చేసి ఆలోచించేదాన్ని. ఎందుకు నేను ఇప్పుడు రియాక్ట్ అయ్యాను? తను ఏమన్నా కసురుకుని అడిగారా, కోపంగా అడిగారా, అడిగిన విధానం బాగోలేదా? మ్హూ. అడిగింది ఏమన్నా సెన్స్లెస్ గా అడిగారా? లేదు, ఇక్కడ మెస్ ఉంది కొంచెం క్లీన్ చేసేవా అని అడిగారు. నాకు కూడా నీట్ గా ఉండటం ఇష్టమే. నేను ఎందుకు అఫెండ్ అయ్యాను ఆలోచిస్తే, తెలియకుండా ఆ ఫీలింగ్ అన్నమాట. నన్ను తక్కువ చేస్తున్నారేమో, నాకు విలువ ఇవ్వట్లేదేమో, నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదేమో అనేది తెలియకుండా ఆడవాళ్ళలో ఇంతకాలంగా జరిగిన ఆ డామినేషన్ ఉంది చూడండి, అది సహజంగా మనలో వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు నేను అది రియలైజ్ అయ్యి నెమ్మది నెమ్మదిగా, నాకు టైం పట్టింది ఖచ్చితంగా. నెమ్మది నెమ్మదిగా నేను కొంచెం కొంచెంగా నా మీద నేను వర్క్ చేసుకుని ఆ ఫీలింగ్స్ ఏం లేకుండా, నిజంగా మా హస్బెండ్ అయితే అలా మాట్లాడట్లేదు కదా, ఈయనైతే ఇలాగ డామినేట్ చేయట్లేదు కదా నన్ను, గౌరవపూర్వకంగానే అడుగుతున్నారు కదా. సో నేను చేయడంలో తప్పేమీ లేదు. అలాగే నేను చేయలేనప్పుడు నేను చేయలేను, నాకు ఇప్పుడు చేయాలని లేదు అని చెప్పడంలో కూడా తప్పేమీ లేదు అని నేను తెలుసుకున్నాక, మేము ఓపెన్గా కమ్యూనికేట్ చేసుకున్నాక, తను నాకు ఆ స్పేస్ ఇచ్చారు, నేను కూడా తనకు ఆ స్పేస్ ఇచ్చాను. తను నేర్చుకున్నాను, నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా మేమిద్దరం కొంచెం ట్రాక్లోకి వస్తున్నాం అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇద్దరు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి అవతల వ్యక్తిని మనం మార్చలేం కదా. సో ఫస్ట్ మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి. ఎవరైనా ఎలా ఉన్నా కూడా, ఒకవేళ మీ ఇంట్లో అవతల వాళ్ళు డామినేటింగ్ గా ఉన్నా సరే, మనం వాళ్ళని మార్చలేం కాబట్టి మనమే అడిగే విధానం మార్చుకోవచ్చు, చెప్పే విధానం మార్చుకోవచ్చు. మీరు ఇంకొంచెం ఇలా చెప్తే బాగుంటుంది, లేకపోతే మీరు కూడా సహాయం చేస్తే బాగుంటుంది, నాకు హెల్ప్ అవుతుంది, మన ఇద్దరం కలిసి చేసుకుందాం, ఇది మన ఇల్లు అని ఇలాగా మాట్లాడుకోవాలండి. బాంధవ్యాల్లో అతి ముఖ్యమైన విషయము, అందరూ చెయ్యని విషయం ఏంటంటే మాట్లాడుకోవడం. మనం అన్నిటి గురించి మాట్లాడుకుంటాం. రేపు ఏం తినాలి, లేకపోతే పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఆ తర్వాత ఈఎంఐ కట్టాలి కదా, దానికి ఈ ఈ మంత్ ఎంత సేవింగ్స్ ఉన్నాయి, ఈ మంత్ బడ్జెట్ క్రాస్ అయ్యింది అవ్వలేదు, డబ్బుల విషయాలు, లేకపోతే ఆ, పక్కింటి వాళ్ళ విషయాలు, లేకపోతే రేపు ఫంక్షన్కి వెళ్ళాలి కదా, అప్పుడు ఏం వేసుకోవాలి, ఇవన్నీ మాట్లాడుకుంటాం. కానీ కూర్చుని ఒకళ్ళ గురించి ఒకళ్ళు అర్థం చేసుకోవడం కోసం, నేను ఇంకా బెటర్ వైఫ్గా నీకు ఎలా ఉండగలను అని మీరు ఎప్పుడైనా అడిగారా?
నేను ఇంకా బెటర్ హస్బెండ్ గా నీకు ఎలా ఉండగలను అని మీరు ఎప్పుడైనా అడిగారా? ఈ బాంధవ్యం ఇంకా బాగుండాలంటే, మన ఇద్దరం ఇంకా చక్కగా ఆనందంగా ఉండాలంటే, మనం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? మనం ఏం చేద్దాము? ఇటువంటి కాన్వర్సేషన్స్, క్వాలిటీ కాన్వర్సేషన్స్. ఇంకా ఈ మధ్య ఇప్పుడు లాస్ట్ 1 వీక్ ప్రతి వారానికి ఒక్కసారైనా సరే ఒక గంట సేపు పెట్టుకొని, ఈ వారం మొత్తంలో ఎక్కడైనా నేను చేసింది ఏదైనా నీకు నొచ్చుకుని ఉంటే నువ్వు నాకు చెప్పు. నేను అర్థం చేసుకోవడానికి, ఓపెన్ గా వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ టైంలో అఫెండ్ అవ్వకూడదు, వాళ్ళు ఏం చెప్పినా సరే అని ఆ స్పేస్ ఇవ్వాలి. వారానికి ఒకసారి కానీ, లేదా 3 4 రోజులకు ఒకసారి, లేకపోతే ఎప్పటికప్పుడు తీర్చుకుంటే మరీ మంచిది. ఆ టైంలో ఇద్దరు అదే మూడ్లో ఉండగలగాలి. ఒక్కొక్కసారి ఒకళ్ళు టైర్డ్గా ఉన్నారనుకోండి, అది ఈజీగా గొడవలు అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి చూసి మనం ఒక టైం కేటాయించాలి. బాంధవ్యాలకి టైం కేటాయించమండి మనము. మనం అనుకుంటాము, ఆ విత్తనం వేసాము అదే మొక్క అయిపోయి చెట్టు అయిపోయి పండ్లు ఇచ్చేస్తుంది అని అనుకుంటాం. మన పేరెంట్స్ లేరా ఏంటి? వాళ్ళు ఏమన్నా మాట్లాడుకున్నారా ప్రతిరోజు? బానే ఉన్నారు కదా, మనం పుట్టాం కదా, పెరిగాం కదా, పెద్ద అయ్యాం కదా, బానే చూసుకున్నారు కదా, ఇలా మాట్లాడుకుంటాం మనం. అలాగే ఆ మనం కూడా పుస్తకాలు చదివి బాంధవ్యాల గురించి ఆలోచించడం ఏంటి? అవన్నీ సహజంగా జరుగుతాయి అంతే అనుకుంటాం. ఏం తప్పేముందండి? నిజంగానే మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. నేను పర్సనలీ రిలేషన్షిప్స్ కి సంబంధించి ఎన్నో పుస్తకాలు చదివాను, చదువుతూ ఉన్నాను, ఇంకా నా లిస్ట్ లో చాలా పుస్తకాలు ఉన్నాయి. నాకు ఫేవరెట్ టాపిక్ ఇది. ఇన్నర్ చైల్డ్ తర్వాత నాకు అన్నిటికన్నా ఇష్టమైన టాపిక్ ఏంటంటే బాంధవ్యాలు. ఎందుకంటే ఇక్కడే మోస్ట్ ఆఫ్ ద మనశ్శాంతి పోయేది ఇక్కడే. బాంధవ్యాలు బాగా లేకపోతే, ఒక్కసారి మనశ్శాంతి పోయింది అని అంటే శరీరంలో ఆరోగ్యం కూడా పోతుంది. అది ఇన్ఎవిటబుల్, తప్పదు ఇంకంతే. మనస్సు బాలేనప్పుడే శరీరం ఎఫెక్ట్ అవుతుంది. మనసు బాగుంటే శరీరానికి ఏం కాదు. ఏం తిన్నా ఏం కాదు, ఏం చేసినా ఏం కాదు. సో ఆ మనశ్శాంతి మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఎంతో మంది రాస్తారు కూడా పుస్తకాల్లో, పోయేది ఎక్కడ అని అంటే బాంధవ్యాలు బాగాలేకపోతే. అది ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బాంధవ్యాలు, మీకు ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం, ఆ వ్యక్తి కోసం, ఆ వ్యక్తితో మీరు ఉండాలి అని అనుకుంటే, ఇది ఒక, మా ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఒక మొక్క. మేమిద్దరం కలిసి నాటుకున్న మొక్క. మేమిద్దరం కలిసి దీనికి నీరు పోయాలి అని గుర్తుంచుకోండి. అవతల వ్యక్తి ఒకవేళ ప్రస్తుతానికి ఇంకా అంత విల్లింగ్ గా లేకపోయినా, మీరన్నా మీ ప్రయత్నం మీరు చేయండి. ఎందుకంటే మీకు ఇంపార్టెంట్ కాబట్టి, వీలైనంత వరకు. సో దిస్ ఇస్ వన్ థింగ్ ఐ హ్యావ్ సజెస్టెడ్.